హలో వీవర్స్, నా పేరు వేణు. వెల్కమ్ టు పీపుల్స్ చౌరస్తా. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అట్లనే తెలంగాణ కోసం తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ జోహార్లు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఏమిటి? అట్లనే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఎవరు అనేటువంటి విషయాల్లోకి మనం మాట్లాడుకుంటే విషయాలను, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పునాదులు భారతదేశానికి స్వతంత్రం రాకముందే ఏర్పడ్డాయని చెప్పవచ్చు మనం. అయితే 1947 కన్నా ముందు ఆనాడున్నటువంటి నిజాం రాజుల అరాచకాలు, వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి ఇస్నూరు రామచంద్రారెడ్డి లాంటి దొరలు, రజాకారులు, భూస్వాములు, పట్వారీలకు వ్యతిరేకంగా, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పుట్టుకొచ్చింది. ఆనాడున్నటువంటి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 1946 నుంచి 52 వరకు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఈ రైతాంగ పోరాటంలో ఆనాడున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు రావి నారాయణ రెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఇట్లా షేక్ బందగి, మగ్దుం మోహినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, ఇట్లా అనేక మంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అయినటువంటి ఈ భూస్వామ్య వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించారు. ఈ క్రమంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. అప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ నిజాం వ్యతిరేక పోరాటం, మళ్ళా హైదరాబాద్ సంస్థానం ప్రత్యేకంగా ఇంకా విలీనం కాకపోవడం భారతదేశంలో, ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ మీద పోలీస్ యాక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో అప్పుడున్నటువంటి నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. తర్వాత ఆయనకు రాజ్ ప్రముఖ్గా బిరుదిచ్చి ఆయనని 1976 వరకు కూడా రాజ్ ప్రముఖ్గానే కొనసాగించారు. అంటే గవర్నర్ అని అనుకోవచ్చు మనం.